a plus b whole square is equal to a square plus 2ab plus b square. ఓకేనా? తర్వాత నెక్స్ట్ a minus b whole square, a minus b whole square is equal to a square minus 2ab plus b square. ఓకేనా? ఈ విధంగా మనం చూస్తాం అన్నమాట. ఇప్పుడు మనం ఈ విధంగా ఈ రెండు ఫార్ములా ఒకసారి మనం చెక్ చేద్దాం అన్నమాట. ప్లస్ బి అయితే ఇక్కడ మనం ప్లస్ ప్లస్ ఇంటూ ప్లస్ 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 ఇంటూ మైనస్ 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 ఇంటూ ప్లస్ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అన్నమాట. ఓకేనా? ఈ ఫార్ములాలో మనం చూద్దాం అన్నమాట. ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఫస్ట్ మనం ఇది చూద్దాం. ఇది వచ్చేసింది అనమాట. మామూలు అన్ని ప్లస్లే కాబట్టి ఓకేనా, ప్లస్ వచ్చేస్తాయి. ఇక్కడ మనం ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎలా వచ్చిందో చూద్దాం. ఏ మైనస్ బి మరి ఏ మైనస్ బి. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు పెట్టండి. ఇక్కడ మనకు బాగుంటుంది అన్నమాట. ఈజ్ ఈక్వల్ టు పెడితే ఏమైందంటే మనకి ఈజ్ ఈక్వల్ టు పెడితే ఫార్ములాకి సమానంగా వస్తుంది అనమాట. దాని ప్రకారం మనం సమానంగా చూసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఏ ఇంటూ ఏ, ఏ స్క్వేర్, ఏ ఇంటూ ఏ, తర్వాత ఏ ఇంటూ బి ప్లస్ ఓకే డైరెక్ట్గా దాన్ని ఏ ఇంటూ ఏ, ఏ స్క్వేర్, తర్వాత ఏ ఇంటూ బి మైనస్ కదా, ఇది ప్లస్ మైనస్ ఏబి. ఓకేనా? తర్వాత మళ్ళీ దీంతో దీన్ని అనమాట మైనస్ బి ఇంటూ ఏ. అంటే ఏంటంటే మనం ఏ పోస్ట్ వస్తాయి కాబట్టి మైనస్ ఏబి వేస్తాం మనం. ఓకేనా? ఏబి తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకేనా? అక్కడ తీసుకున్నాం కదా. తర్వాత బి ఇంటూ బి స్క్వేర్. ఓకేనా? ఈ విధంగా మనం ఏ స్క్వేర్ మైనస్ ఇది ఏబి ఇది ఏబి. ఓకేనా? 2ab ప్లస్ బి స్క్వేర్. ఈ విధంగా అనమాట మనం ఇలా వేస్తాం. ఓకేనా? ఇది ఒకటి అయిపోయింది. నెక్స్ట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ వచ్చింది కదా, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు అన్ని ప్లస్లే కాబట్టి ఏ స్క్వేర్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి. ఓకేనా? ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ బి ఏబి ప్లస్ బి ఇంటూ ఏ. ఇదన్నమాట ఈ రెండు. ఏబి ప్లస్ బి ఇంటూ బి, బి స్క్వేర్. ఓకేనా? ఈ విధంగా ఏ స్క్వేరు ప్లస్ ఇది రెండు ఉన్నాయి కాబట్టి ఇది రెండు కాబట్టి 2ab ప్లస్ బి స్క్వేర్. ఈ విధంగా మనం లెక్కలు చేసామన్నమాట. అంటే ఏంటంటే ప్లస్ ఇంటూ ప్లస్ రెండు ఏదైనా సమానమైన వస్తే అది ప్లస్ వద్దు అనమాట. రెండు వేరు వేరు డిఫరెంట్ వస్తాయి అనుకో, ప్లస్ కానీ మైనస్ కానీ, దానికి మైనస్ అని మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం మ్యాథ్స్ని ఫార్ములా రూపంలో ఈ విధంగా చేయాలన్నమాట. నెక్స్ట్ మనం ఇంకా ఉన్నాయన్నమాట ఈ ఫార్ములాలు. ఏ ప్లస్ బి ముందు మనం బేసిక్ వస్తే మ్యాథ్స్ చాలా ఈజీ అనమాట. అందుకనే మనం ప్రస్తుతానికి ఈ బేసిక్ నేర్చుకున్నాం. ఇంకా రేపు నుంచి నెక్స్ట్ క్లాస్లో ఇంకా ఉన్నాయన్నమాట బేసిక్ ప్లాన్లు. ఆ ప్లాన్లు వస్తే మనకి మ్యాథ్స్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. ఈ బేసిక్ అనే వస్తే మ్యాథ్స్ ఎంత ఈజీగా అంటే చాలా ఈజీ అనమాట. మనకి థియరీ పార్ట్ కన్నా కూడా మ్యాథ్స్ చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా? ఈ విధంగా మనం నెక్స్ట్ ఫార్ములాలు రేపు నెక్స్ట్ వీడియోలో రేపు కాదు నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఫార్ములాలు చూద్దాం. ఈరోజు ఇంతవరకు చాలని నెక్స్ట్ రేపు చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.